బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో వైష్ణవి అనే మహిళను ఆమె భర్త హరిబాబు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది ఈ జంట. అయితే ఇటీవల ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండడంతో హరిబాబు ఆమెపై కత్తితో దాడి చేశారు. ఇక ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి అమానుషంగా ప్రవర్తించాడు. మృతురాలు వైష్ణవి ఆల్రెడీ 5 నెలల గర్భవతి కావడంతో ఈ ఘటన విషాదం నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్లో దారుణం జరిగింది. 5 నెలల గర్భవతిని ఓ భర్త హత్య చేశారు. వీరిరువురు కూడా 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తరచుగా ఇద్దరి మధ్య గొడవలు లేవనెత్తుతూ ఉండడం, భార్యపై కత్తితో దాడి చేశారు హరిబాబు. ప్రజెంట్ అయితే హరిబాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వండి. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మాదాపూర్ లో మాత్రం దారుణ ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే హరిబాబు వైష్ణవి ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది గత సంవత్సరం క్రితం. అయితే చాలా వరకు కొన్ని రోజులు కూడా బాగానే ఉన్నప్పటికీ మాత్రం ఇటు ఏదైతే వైష్ణవికి వాళ్ళ అత్తగారితో, అదేవిధంగా వాళ్ళ అత్తమ్మతో, అక్కడ కుటుంబ సభ్యులతో, అదేవిధంగా వాళ్ళ భర్తతో కూడా చాలా వరకు గొడవలు వస్తున్నాయని చెప్పేసి కూడా ఇంట్లో చెప్పిన పరిస్థితి అయితే నెలకొన్నది. దాదాపు వీళ్ళ తల్లిదండ్రులే కాకుండా వాళ్ళ ఏదైతే వైష్ణవి తమ్ముడు కూడా అక్కడికి వెళ్ళిన, అంటే వాళ్ళ అన్నయ్య కూడా ఏదైతే మాదాపూర్ కు వెళ్ళిన పరిస్థితి. అప్పుడు చాలా వరకు కూడా మంచిగా ఉన్నా అని చెప్పినప్పటికి కూడా కొంత మొహమాటం, అదేవిధంగా వాళ్ళు టార్చర్ పెడుతుందనేది కూడా వీళ్ళకు ఇండికేషన్ రావడం జరిగింది. అప్పటికే ఏదైతే హరిబాబుతో కూడా మంచిగా చూసుకోవాలని చెప్పేసి ఇటు వీళ్ళ తల్లి, అదేవిధంగా వాళ్ళ అన్నయ్య, ఏదైతే వైష్ణవి తల్లి వాళ్ళ అన్నయ్య కూడా చెప్పిన పరిస్థితి నెలకొన్నది. కొంత అనుమానం ఉన్నప్పటికీ మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, బాగానే ఉంటదని చెప్పేసి కూడా అందరూ అనుకున్నప్పటికీ మాత్రం ఆమెను అతి కిరాతకంగా, ఏదైతే గర్భవతి అని కూడా చూడకుండా కత్తిపై, అదేవిధంగా మెడపై దాడి చేసి హత్య చేసిన పరిస్థితి. అతి క్రూరంగా కూడా పాటుగా కూర్చి అమానుషమైన ప్రవర్తించి ఒక సైకో లాగా ఏదైతే హరిబాబు విచక్షణ రహితంగా వైష్ణవి పైన దాడి చేసి హత్య చేసిన పరిస్థితి మాత్రం అక్కడ ఉన్నవారందరినీ అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొన్నది. దీంతో ఏదైతే మాదాపూర్ లో ఈ ఘటన చూసిన స్థానికులు అయితే పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే హరిబాబు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అది ఏ విధంగా అయితే వైష్ణవిని ఏ విధంగా అయితే చంపారో హరిబాబును కూడా అదే విధంగా చంపాలని చెప్పేసి మాత్రం ఎవరైతే వైష్ణవి తల్లిదండ్రులు, అదేవిధంగా వాళ్ళ అన్నయ్య కూడా సీరియస్ అయిన పరిస్థితి అయితే నెలకొన్నది. కొద్దిసేపటి క్రితమే పోస్ట్ మార్టం కూడా ఏరియా ఆసుపత్రికి అయితే తరలింది. వైష్ణవి 4 నెలల గర్భవతి, అదేవిధంగా కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని చెప్పేసి అయితే పోలీసులు అయితే ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇంత దారుణమైన ఘటనతో మాత్రం అక్కడ ఏదైతే మాదాపూర్ లో, అదేవిధంగా ఏదైతే వైష్ణవ ఇంటి కుటుంబ సభ్యులు అయితే పెద్ద ఎత్తున అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓకే సత్యనారాయణ, థ్యాంక్ యూ.